ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వచ్చిన తర్వాత ఇవాళ జనవరి 27లో ఉన్నాం. 4 నెలల 26 రోజుల తర్వాత ఇక్కడ మరో సమావేశం జరుగుతుంది. ఇప్పటికే వర్గీకరణ అంశం మీద వ్యతిరేకించే వర్గం వ్యతిరేకిస్తున్న క్రమంలో వర్గీకరణ జరగాల్సిందేనని చెప్పి, వర్గీకరణ జరగకపోవడం వల్ల నష్టపోతున్న వర్గాలన్నీ వర్గీకరణ కోరుకుంటున్న సమయంలో సమాజం కూడా ఎటుండాలనే విషయంలో సీరియస్గా చర్చ పెట్టుకుంటున్నది. ఇది ముఖ్యమైన పాయింట్. సమాజం కూడా ఎటుండాలి అనే విషయంలో చర్చ జరుగుతున్నది. ఈ చర్చలో మొదటి నుంచి ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాల్సిందేననేది సమాజంలో ఉండబడి మొత్తం అన్ని వర్గాల అభిప్రాయం. రాష్ట్రంలో ఉండబడి 59 కులాల్లో తమ జనాభా కంటే మించి లబ్ధి పొందిన వర్గం, ఆ వర్గంలో కొంతమంది స్వార్థపరులు వర్గీకరణ జరగనీయం, సుప్రీంకోర్టు తీర్పును మేము ఒప్పుకోమని చెప్పి మాట్లాడుతున్నారు. నష్టపోయిన వర్గాల్లో మాదిగలతో పాటు మిగతా 57 కులాలు కూడా ఉన్నాయి. అంటే మొత్తం 58 కులాలు. ఆ 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి. వ్యతిరేకించే వర్గం ఒక వర్గం, ఆ వర్గంలో కొంతమంది స్వార్థపరులు. అది అందరినీ అనలేం. కోరుకుంటున్న వాళ్ళు మాత్రం 58 కులాలు అనే విషయం స్పష్టంగా అర్థమైపోయింది. రెండో విషయం, వర్గీకరణ న్యాయమా కాదనే విషయం ఇప్పటికే తేల్చుకున్నాయి కమిషన్లన్నీ. 65లో వేసిన ప్రధానమంత్రిగా పనిచేసిన స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారు వేసిన లోకూర్ కమిటీ మొదలుకొని, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వేసిన రామచంద్ర కమిషన్ మొదలుకొని, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వేసిన ఉషా మేరా కమిషన్ వరకు దేశంలో ఆయా రాష్ట్రాల్లో ఈ సమస్య ఉత్పన్నమైనప్పుడు వాళ్ళు వేసిన కమిషన్లు, పంజాబ్లో గుర్నామ్ సింగ్ కమిషన్, ఉత్తరప్రదేశ్లో హుకుమ్ సింగ్ కమిషన్, కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్, తమిళనాడులో జస్టిస్ జనార్దన్ కమిషన్, మహారాష్ట్రలో లహౌజీ సాల్వే కమిషన్. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత హర్యానా ప్రభుత్వం వేసిన ఎస్సీ కమిషన్. ఏ రాష్ట్రంలో ఎస్సీల మీద వర్గీకరణ అవసరమా లేదా అనే విషయం వేసిన ప్రతి కమిషన్ వర్గీకరణకు అనుకూలంగానే సిఫార్సు చేసింది. అంటే టెక్నికల్గా వర్గీకరణ అవసరం అనేది, ఇప్పుడు అన్యాయం జరిగిందనే వర్గాలు 58 కులాలు కోరుకుంటున్నాయి. కోరుకుంటున్న దాంట్లో అర్థం ఉన్నది, వాళ్ళకి అన్యాయం జరిగిన మాట వాస్తవమే అని చెప్పి కమిషన్లు చెప్తున్నాయి. సింపుల్ విషయం. మూడోది, ఇప్పుడు అన్యాయం జరిగిన వర్గాలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు, కమిషన్ల నివేదికల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు మెజార్టీ రాజకీయ పార్టీలు వర్గీకరణకు సపోర్టుకున్నాయి. ఇక్కడనైతే ఏకగ్రీవమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అంశం మీద 3 సార్లు అసెంబ్లీ తీర్మానం జరిగింది ఏకగ్రీవంగా. మెజార్టీ తీర్మానాలు కావు, ఏకగ్రీవ తీర్మానాలు. అందులో మాల ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టే కదా. కాంగ్రెస్ పార్టీలు ఉన్నా, బీఆర్ఎస్లు ఉన్నా, ఇంకోటి ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణకు తీర్మానం జరిగింది, ఏకగ్రీవమే కదా. మరి టీడీపీలో ఎమ్మెల్యేలు మాలలు లేరా, మంత్రులు లేరా? ఉన్నారు. ఏనాడు వ్యతిరేకించాలి. రెండోది, స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అసెంబ్లీ తీర్మానం జరిగింది, ఏకగ్రీవమే. పోనీ మన తెలంగాణ రాష్ట్రంలో 2014లో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఎస్సీ వర్గీకరణకు తీర్మానం జరిగింది, ఏకగ్రీవమే. అన్న టీఆర్ఎస్లో మాల ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో మాల ఎమ్మెల్యేలు, టీడీపీలో మాల ఎమ్మెల్యేలు, ఏ పార్టీలో ఉన్నా మాల ఎమ్మెల్యేలు కూడా వర్గీకరణ సపోర్ట్ చేశారు. మెజార్టీ పార్టీల అభిప్రాయం కాదు, అన్ని పార్టీల అభిప్రాయం వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది. నాలుగోది,
ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం లేని రాజకీయ పార్టీలు బయట ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ జేడీఎస్ లేదు, జేడీఎస్ సమర్థించింది. డిఎంకే ఇక్కడ లేదు, డిఎంకే అక్కడ అమలు చేస్తుంది. ఆప్ ఇక్కడ లేదు, ఆప్ పంజాబ్లో అమలు చేస్తున్నది. ఎన్సీపీ ఇక్కడ లేదు, ఎన్సీపీ శరద్ పవార్ గారు సపోర్ట్ చేశారు. శివసేన ఇక్కడ లేదు, శివసేన లేఖ రాసింది. అస్సాం గణ పరిషత్ ఇక్కడ లేదు, అకాలీదళ్ ఇక్కడ లేదు, వాళ్ళు లేఖలు రాశారు. లల్లు ప్రసాద్ పార్టీ ఇక్కడ లేదు, లల్లు ప్రసాద్ గారు లేఖ రాశాడు. అంటే దేశవ్యాప్తంగా ఇక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రాతినిధ్యం కూడా చట్టసభలో లేని పార్టీలు కూడా ఇక్కడనో వన్ సైడ్, దేశంలో మెజారిటీ రాజకీయ పార్టీలు అయిపోయిన వన్ సైడ్ ఉన్నది. నాలుగోది, ఈ దేశంలో మొదటి పౌరులు ఎవరంటే రాష్ట్రపతి అంటాం. ఈ దేశంలో మొదటి పౌరుడు అంటే రాష్ట్రపతి అంటాం. ఎస్సీ వర్గీకరణ మీద రాష్ట్రపతి అభిప్రాయం కూడా కోరింది రాష్ట్ర ప్రభుత్వం 99లో. ఎస్సీ వర్గీకరణ మీద రాష్ట్రపతి అభిప్రాయం కోరింది. రాష్ట్రపతి మళ్ళీ దళితుడై ఉండి కాంగ్రెస్ కేఆర్ నారాయణ గారు ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే, రాష్ట్రాలు చేసుకోవచ్చని నిర్దిష్టమైన అభిప్రాయం వ్యక్తం చేసిండు డిసెంబర్ 2, 1999లో. రాష్ట్రపతి వ్యక్తం చేసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ ఇక్కడ 4 ఏళ్ళు అమలు జరిగింది. అంటే దేశ ప్రథమ పౌరులు వర్గీకరణ సపోర్ట్ చేశారు. ఓకే, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద ఒక కమిషన్ పడ్డది. ఎందుకు వేస్తారు కమిషన్? అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం జరగడం కోసం కమిషన్ వేశారు. మరి అప్పుడు ఎవరు? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. పోనీ ఇప్పటి ప్రధానమంత్రి ఎన్డీఏకి సంబంధించిన బీజేపీకి సంబంధించిన ఇప్పటి ప్రధానమంత్రి గౌరవం నరేంద్ర మోడీ గారు మాదిగల మీటింగ్కే వచ్చి ఎస్సీ వర్గీకరణ న్యాయమే, మీకు అండగా నిలబడతాను, సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లు ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇస్తుంది, మా తరపున మీకు న్యాయం చేయడానికి సుప్రీంకోర్టుకు మేము చెప్పాల్సింది చెప్తాం, మా న్యాయ వ్యవస్థ అంతా వర్గీకరణకు అనుకూలంగా అక్కడ పనిచేస్తామని చెప్పాడు. ఆ పని చేశారు. అంటే ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్రం పరిధిలోకి వెళ్ళిన కాడ నుంచి అటు యూపీఏ గవర్నమెంట్కు నాయకత్వం వహించిన ప్రధానమంత్రి ఒప్పుకున్నట్టే, ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారు. అంటే ప్రధానమంత్రులు వర్గీకరణకు అనుకూలమే. ఇకపోతే ఈ దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకు బాస్ చీఫ్ జస్టిస్. 2004లో 5 జడ్జీలు ఇచ్చిన స్టేట్కు పవర్ లేదనే తీర్పు అది సరికాదు. ఆర్టికల్ 341 క్లాజ్ 1 క్లాజ్ 2కు వర్గీకరణకు సంబంధం లేదు. ఒక కులాన్ని చేర్చాలన్నా ఒక కులాన్ని తొలగించాలన్నా అది ఆర్టికల్ 341 1 2కు వర్తిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రిజర్వేషన్లు ఎవరికి అన్యాయం జరిగినా సరి చేసుకునే అధికారం ఆర్టికల్ 15, 16 ప్రకారంగా 14, 15, 16 ప్రకారంగా రాష్ట్రాలకి ఏమున్నదని చెప్పి నిర్దిష్టమైన తీర్పు చెప్పింది. అంటే అత్యున్నత న్యాయ వ్యవస్థ వర్గీకరణ సపోర్ట్ చేసింది. నేను మీ ముందు పెడుతున్నది ఎందుకంటే ఇవన్నీ ఎస్సీలో 59 కులాలు అయితే 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి. కమిషన్లన్నీ వర్గీకరణ సపోర్ట్ చేసినాయి. మెజార్టీ రాజకీయ పార్టీలు దేశంలో, ఇక్కడ అన్ని పార్టీలు రాష్ట్రంలో వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి. రాష్ట్రపతులు వర్గీకరణ సపోర్ట్ చేశారు, ప్రధానమంత్రులు వర్గీకరణ సపోర్ట్ చేశారు, కోర్టు వర్గీకరణ సపోర్ట్ చేసింది. నేను అడుగుతున్నది ఏంటంటే టీయూడబ్ల్యూజే ఎటువైపు ఉన్నదే అని. ప్లీజ్ అది కాదు, ఇది మీడియా ప్రెస్ మాత్రమే. మీరు నన్ను పిలిచారు, నన్నే కాదు ఎవరినైనా పిలుస్తారు, కానీ స్టాండ్ ఏంది అని. ప్లీజ్ స్టాండ్ తీర్మానం రావనియండి. ఇక ఈ ఉద్యమంలో భాగస్వాములుగా అండి. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నంటే మన తెలుగు నేల మీద 2 ఉద్యమాలే బలమైనవి. ఒకటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, అంతకుముందు నుంచే మొదలైన ఎంఆర్పిఎస్ ఉద్యమం. ప్రధానంగా 2వ విడతగా ఉద్యమం 2001 నుంచి ప్రారంభమై 2013, 14 నాటి క్లోజ్ అయిపోయి అనుకుందాం. కానీ ఎంఆర్పిఎస్ 94 నుంచి
నిరవధికంగా గ్యాప్ లేకుండా నాన్ స్టాప్గా ఉద్యమం అయితే 30 ఏళ్ళు చేసింది కదా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో ప్రతి సంఘం, ప్రతి పార్టీ, ప్రతి వ్యక్తి నువ్వు అటా ఇటా తెలుసుకున్నది. ప్రతి సంఘం, ప్రతి పార్టీ, ప్రతి వ్యక్తి నువ్వు అటా ఇటా తెలుసుకున్నారు. ఆ లెక్కల్లో టీయూడబ్ల్యూజే కూడా తెలంగాణ రావాల్సిందే, సమాఖ్యాంధ్ర నినాదం తప్పు అని చెప్పగలిగింది, ఉద్యమంలో భాగస్వామ్యం కలిగింది, సాధించడంలో భాగస్వామ్యం అయింది. ఇప్పుడు చెప్పాల్సింది, ఉద్యమంలో భాగస్వామ్యం కావాల్సింది, సాధించి పెట్టాల్సింది టీయూడబ్ల్యూజే. అది మాత్రం మీ నుంచి కోరుతున్న ధన్యవాదాలు. ముందు కోరేది అది నెంబర్ 1. అందరు తెలుసుకునే కాడికి వచ్చినప్పుడు మనం కూడా తెలుసుకోవాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా మొదటి నుంచి సామాజిక న్యాయం వైపు, ప్రజాస్వామిక ఉద్యమాల వైపు, అన్యాయం జరిగిన ఎవరికైనా వాళ్ళ వైపు నిలబడే ఆలోచన వైపు మొదటి నుంచి టీయూడబ్ల్యూజే నిర్దిష్టమైన పాత్ర పోషిస్తుంది కనుక ఇక్కడ కూడా ఒక నిర్దిష్టమైన నిర్ణయంతో ఉద్యమంలో భాగస్వాములు కావాలని, లక్ష్య సాధనను సాధించేంత వరకు ఖచ్చితంగా అందులో ప్రధాన భూమిక పోషించాలని చెప్పి నేను విరహతలకి అన్నకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను రామనారాయణ ఓకే సంఘం తరపున. ఇకపోతే ఇప్పుడు ఎందుకు రేపు ఫిబ్రవరి 7న లక్షల డప్పులతో మాదిగల గుండె చప్పుళ్ళు లేదా వర్గీకరణ కోరుకునే వాళ్ళ గుండె చప్పుళ్ళు 58 కులాల కోట్ల మంది ఆకాంక్షలు. ఎందుకంటే వర్గీకరణను కోరుకుంటున్నది ఇప్పుడు అన్ని వర్గాలు అయిపోయినప్పుడు ఇప్పుడు 1 గంట తర్వాత మళ్ళీ బ్రాహ్మణ వైశ్యుల మద్దతు సమావేశం ఉన్నది. కోట్ల గొంతుల ఆకాంక్షలు ఇప్పుడు ఇది. దానికోసం ఫిబ్రవరి 7 నిర్ణయం తీసుకున్నాం. అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? బహుశా ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ప్రపంచంలో వాయిద్యాలు ఉన్నాయి, మన దేశంలో వాయిద్యాలు ఉన్నాయి, చాలా కులాలకు కూడా వాయిద్యాలు ఉన్నాయి. ఓకే, పురాతన కాలం నుంచి ఉండబడే వాయిద్యం మాదిగలకు డప్పు. మీరు ఈ రూపం రాకముందే మీ రూపాన్ని మేము డప్పు రూపంగా ప్రదర్శించాము. మీడియా అనేది రాకముందు, ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా, సోషల్ మీడియా రాకముందు వందల సంవత్సరాల క్రితమే ఈ సమాజానికి సమాచారం అందించిన తొలి జర్నలిస్టు డప్పు కదా. అది సమాచారం అందించింది. సావులకు, బతుకులకు, పండుగలకు, అన్నిటికీ శుభ అశుభ కార్యక్రమాలన్నిటికీ అది తమ పాత్ర పోషించింది. చాటింపు ద్వారా పోషించింది. బహుశా ప్రపంచం మొత్తం మీద వాయిద్యాలు ఉన్నాయి, దేశంలో చాలా కులాల వాయిద్యాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వాయిద్యమే ఒక ఉద్యమంగా మారేది మాత్రం దండోర ద్వారా మాత్రమే. వాయిద్యమే ఉద్యమంగా మారిపోతుంది. అంటే మాదిగల ఆకాంక్షలు ఇప్పుడు డప్పు ద్వారానే, ఆ దరువు ద్వారానే ప్రపంచానికి ఆకాంక్షలు తెలియజెప్పాలనే దాని మీదనే 1,00,000 డప్పులు అనుకున్నాం. కానీ అది లక్షలుగా మారింది కాబట్టి జరగబోతుంది. ప్రపంచంలోనే నేను అనుకుంటున్నా మొదటి సాంస్కృతిక ఉద్యమం జరగబోతుంది హైదరాబాద్లో ఇంకొక 10 రోజుల్లో. ఇవాళ 27 10 రోజుల్లో. ఎందుకు చేయాలా? ఇప్పుడు అవసరం ఎందుకు వచ్చింది? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అవసరం రావద్దు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మేము రోడ్డెక్కే అవసరం రావద్దు. ఎందుకు రావద్దు? సుప్రీంకోర్టు తీర్పు గత తీర్పును రద్దు చేసింది. ఇది అర్థం చేసుకోవాలి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ 2000 సంవత్సరం నుంచి 2004 నవంబర్ 5 వరకు అమలు జరిగింది. రాష్ట్రపతి 99 డిసెంబర్ 2వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వానికి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి సిఫార్సు చేసినాక ఆ కసరత్తు చేసి కేబినెట్ తీర్మానం చేసి జీవో తీసుకొచ్చింది 2000 సంవత్సరం ప్రారంభంలో. అంటే ఒక నెల తర్వాత అనుకుందాం. 2000 సంవత్సరం నుంచి 2004 నవంబర్ 5 వరకు వర్గీకరణ అమలు జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని చెప్పి ఆనాడు 5 జడ్జీలు దాన్ని పక్కకు పెడితే ఆ తీర్పే తప్పని చెప్పి ఆ జీవోను పునరుద్ధరించింది. మళ్ళా ఇప్పుడు ఆ తీర్పును పక్కకు పెట్టింది కదా, అంతకంటే పై బెంచి 5 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణను తప్పుపట్టింది. అంటే స్టేట్కి పవర్ లేదని తప్పుపట్టింది టెక్నికల్గా. మరి మొన్న జడ్జిమెంట్ ఏం చెప్పింది? లేదా ఆ తీర్పు కరెక్ట్ కాదు, ఆర్టికల్ 341కు దీనికి సంబంధం లేదు, ఒక కులాన్ని తొలగించలేదు, 59 కులాల నుంచి ఒక కులాన్ని తొలగించలేదు,
లేదా 59 కులాల్లో ఇంకో కులాన్ని తీసుకొచ్చి కలపలేదు కాబట్టి స్టేట్కి పవర్ ఉన్నమాట వాస్తవమని చెప్పేసింది. అంటే ఇప్పుడు ఏ చట్టం పునరుద్ధరించబడ్డట్టు? అంతకుముందున్న వర్గీకరణ చట్టం రద్దయిన చట్టం పునరుద్ధరించబడ్డది, ఆటోమేటిక్గా పునరుద్ధరించబడాలి. ఎగ్జాంపుల్, తమిళనాడులో గట్లనే పునరుద్ధరించబడ్డది, వర్గీకరణ అమలు జరుగుతుంది. పంజాబ్లో గట్లనే పునరుద్ధరించబడ్డది, వర్గీకరణ అమలు జరుగుతుంది ఇప్పటికీ. హర్యానాలో అంతకుముందు లేనిది ఇప్పుడు మన వర్గీకరణ అమలు చేస్తుండ్రు. 10 రోజుల్లో కమిటేశారు, 10 రోజులు రిపోర్ట్ తెచ్చుకున్నారు, వర్గీకరణ మొదటి క్యాబినెట్లోనే అమలు చేస్తున్నారు. మరి ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా అంతకుముందున్న చట్టం పునరుద్ధరించబడ్డది. దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలో అమలు చేస్తామని అన్నాడు. ఇది బయట మాట్లాడింది కాదు కదా, శాసనసభలోనే మాట్లాడిండు కదా, బయట శాసనసభలో మాట్లాడింది కదా. రెండోది, అంతకుముందున్న నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తుందని కూడా చెప్పేశాడు. రద్దయిన చట్టంలో అంతకుముందున్న నోటిఫికేషన్లు కూడా వర్తింపజేసిండ్రు. ఎగ్జాంపుల్, గత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 2000 సంవత్సరాలు చట్టం తెచ్చింది అనుకుందాం వర్గీకరణ. 99లో నోటిఫికేషన్లు వచ్చినాయి వాటికి కూడా, 98లో నోటిఫికేషన్లు వచ్చిన వాటికి కూడా ఆ 2000 సంవత్సరంలో వర్తింపజేశారు. అప్పటికి ఉద్యోగుల ప్రక్రియ ఎక్కడ మిగిలినా ఆ మిగిలిన దానికి చట్టం వర్తింపజేశారు. రేవంత్ రెడ్డి గారికి అదే మాట అన్నాడు. దానికి ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేశాడు. అంటే 3 మాటలు. నంబర్ 1, భారతదేశంలో అందరికంటే ముందు అమలు చేస్తామని మాట. రెండోది, గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తా అన్నమాట. మూడోది, ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నమాట. ఈ 3 మాటలకు కట్టుబడి ఉంటే మళ్ళీ మేము రోడ్ ఎక్కాల్సిన అవసరం వచ్చేది కాదు. ఈ 3 మాటలకు కట్టుబడి ఉంటే మేము రోడ్ ఎక్కాల్సిన అవసరం లేదు. కానీ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలం. ఇది 100% సాక్ష్యం. మేము ఢిల్లీలో మీటింగ్ పెట్టినా వర్గీకరణ మీటింగ్లో పాల్గొన్నాడు. మేము ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే ధర్నాలో పాల్గొన్నాడు. మేము హైదరాబాద్లో ధర్మయుద్ధ సభ పెడితే హైదరాబాద్ ధర్మయుద్ధ సభలో కూడా పాల్గొన్నాడు. ఎక్కడికి వచ్చినా వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి మాట్లాడాడు. అట్లాంటి సీఎం, అట్లాంటి వ్యక్తే సీఎం అయిండు. సీఎం అయిన వెంటనే తను అసెంబ్లీలో మాట్లాడిండు. భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పు మీద శాసనసభలో మొట్టమొదలు స్పందించింది కూడా రేవంత్ రెడ్డి గారు. ఏ ముఖ్యమంత్రి స్పందించకముందు ముఖ్యంగా శాసనసభలో స్పందించాడు. మరి ఉద్యమ కాలంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు మాకు అండగా ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి అయి అందరికంటే ముందు హామీ ఇచ్చిన వ్యక్తి అమలు చేస్తాడని ఎదురు చూస్తాం కదా. అట్లా మేము 2.5 నెలలు ఎదురు చూసాం. ఒక్క స్టేట్మెంట్ కూడా ఆయనకు వ్యతిరేకమే ఇవ్వలే. ఆశతో ఎదురు చూసాం. ఎందుకంటే గతంలో ఉద్యమంలో పాల్గొన్నాడు, అదే సమయంలో అందరికంటే ముందు చేస్తా అన్నాడు కాబట్టి ఆయనకు టైం ఇచ్చి తెచ్చుకుందాంలే అని చెప్పి అనుకున్నాం. కానీ అక్కడనే ఆయనను బ్రేక్లు వేశారు. రేవంత్ రెడ్డి గారు మరింత ముందుకెళ్లకుండా, స్పీడ్గా ముందుకెళ్లకుండా బ్రేక్లు వేశారు. ఆయన అన్న మాటకు విరుద్ధంగా కొంత మాలలు ఒత్తిడి తీసుకొచ్చేశారు. ఎగ్జాంపుల్, అందరికంటే ముందు అమలు చేస్తామన్న వెంటనే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 2 కుటుంబాలు బలంగా ఉన్నాయి. ఒకటి మల్లు కుటుంబం, 2 వెంకటస్వామి కుటుంబం. ఒకరు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, ఒకరేమో వాళ్ళ అన్న ఎంపీ ఉన్నారు. ఇక్కడ వెంకటస్వామి కుటుంబంలో 3 ఉన్నారు. 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్నదమ్ములు, వాళ్ళ కొడుకు ఎంపీగా ఉన్నాడు. వీళ్ళకు జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీలో పలుకుబడి ఉన్నాయి. వీళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇట్లా మాట్లాడిండు, మీరు దాన్ని ఆపకుంటే మేము ఇబ్బంది పడతామని చెప్పి ఏదో రకంగా వాళ్ళకు ఉండబడే రాజకీయ పలుకుబడి ఏదైతే ఉన్నదో, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళి ఆయన మాల కాబట్టి ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ ఒత్తిడికి తనేం చేసిండు, తను బయటపడకుండా, దాన్ని బయటపడలేడు. ఎందుకు పడలేదంటే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా SC/ST డిక్లరేషన్ చేసింది చేవెళ్లలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షుని హోదాలోనే. కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినాక దాన్ని అమలు చేయొద్దని చెప్పి ఆయన నోటు నుంచి అనకుండా వెంటనే రంగం మీకు తీసుకొచ్చింది ఎవరిని? కేసీ వేణుగోపాల్ రంగం తీసుకొచ్చారు. కేసీ వేణుగోపాల్ గారు ఏం ప్రకటన చేశారు ఢిల్లీ నుంచి? ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎవరు ముందుకు సాగద్దు, జాతీయ కమిటీ నిర్ణయం తీసుకునేంత వరకు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎవరు ముందు అడిగేయద్దు, ఇది రేవంత్ రెడ్డి గారు కూడా ఇది వర్తిస్తుంది అన్నాడు. దేశంలో వాళ్ళకు ఉన్న ప్రభుత్వాలే 3,
ఇది రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తాను అన్నాడు. రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వర్తిస్తా అన్నాడు? అందరికంటే ముందు ఈయన చేస్తా అన్నాడు కాబట్టి. ఓకే, నేను కేసీ వేణుగోపాల్ గారిని అడుగుతున్నా ఈ దీని ద్వారా, అది మీ వ్యక్తిగత అభిప్రాయమా, అధిష్టానం నిర్ణయమా, మీ మాట? కానీ మీ ప్రభావం అయితే కనిపించింది ఇక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయమే కాకపోతే సూత్రరీత్యా కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలమని మేము విశ్వసిస్తున్నాం. పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ 75లో చేసింది కాంగ్రెస్, జైల్ సింగ్ ముఖ్యమంత్రిగా. పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ చేసింది 75లో జైల్ సింగ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వర్గీకరణ చేశారు, ఎస్సీ వర్గీకరణ చేశారు. సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలమే కదా. ఉషా మేరా కమిషన్ వేసింది యూపీఏ గవర్నమెంటే కదా. రాహుల్ గాంధీ గారు మన హైదరాబాదులో ఒక హోటల్లో ఎడిటర్స్ మీట్లో ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉన్నది, యూపీఏ పార్టీలన్నిటితో ఒప్పించి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పిండు కదా. గద్వాల సభలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆయన ఓపెన్ స్పీచ్ ఇచ్చిండు కదా. రాజశేఖర్ గారి కాలం నుంచి రేవంత్ రెడ్డి కాలం వరకు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టింది కదా, డిక్లరేషన్ చేసింది కదా. రాహుల్ గాంధీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న, నిన్నటి వరకు సోనియా గాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన సొంత రాష్ట్రం అని చెప్పబడుతున్న చట్టసభలకు వెళ్ళడానికి యూపీలో 2012లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి డిక్లరేషన్లో మొదటి పాయింట్లో పెట్టారు కదా. మరి తెలంగాణలోనే వర్గీకరణ విషయంలో ముందు అడిగేస్తుంటే జాతీయ కమిటీ ఆమోదం లేకుండా ప్రభుత్వాలు ముందు అడిగేద్దనే మాట ఎందుకన్నారు? ఇవన్నీ జాతీయ కమిటీ ఆమోదం లేకుండానే జాతీయ అధ్యక్షుడు చేవేల డిక్లరేషన్ చేసిపోయాడా? జాతీయ కమిటీ ఆమోదం లేకుండానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు హోదాలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీలో మేనిఫెస్టోలో పెట్టిందా? జాతీయ కమిటీ అధ్యక్షుడు హోదాలోనే మరి రాహుల్ గాంధీ గారు గద్వాల సభలో మాట్లాడిండా? ఆమోదం లేకుండానే మాట్లాడిండా? అంటే ఏదో రకంగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని జాప్యం చేసి, ఆ జాప్యం జరిగినంత కాలం అందరికీ దక్కాల్సిన అవకాశాలు వాళ్ళు కొల్లగొట్టాలని ఒక కుట్ర చేస్తే, ఆ కుట్రలో ఈయన తలొగ్గి అసెంబ్లీలో వచ్చిన మాటకు విరుద్ధంగా ఆయన రేవంత్ రెడ్డి గారు పాలన కొనసాగిస్తున్నాడు. దానికి సాక్ష్యం ఏంటిది? మీ అందరూ తెలుసు. ముందు ఒక కమిటీ అన్నాడు, మేము కమిటీని స్వాగతించాంగా. ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కమిటీ అన్నాడు, మేము కమిటీని స్వాగతించాం కదా. కమిటీ ఉండంగా మళ్ళీ కమిషన్ వేశారు కదా. పోనీ కమిషన్ కూడా మేము వ్యతిరేకించలేదు కదా. టెక్నికల్ ఏ ఇబ్బందులు రాకుండా అనే పేరుతో, టెక్నికల్గా భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా అనే పేరుతో మీరు మళ్ళీ కమిషన్ వేశారు కదా రిటైర్డ్ జడ్జితో, మేము స్వాగతించాం కదా. మరి కమిటీ వేసి కమిషన్ వేసి ఆ రిపోర్ట్ రాకముందే మీరు ఇచ్చిన మాటకు విరుద్ధంగా ఎట్లా ఉద్యోగాలు భర్తీ చేస్తుండ్రు? మీరు ఏ మాట ఇచ్చారు? గత నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు. మరి మీరు ఏం చేశారు? కమిటీ వేసింది మీరే, కమిషన్ వేసింది మీరే. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తా అనే మాట కట్టుబడి లేకుండా, కమిటీ కమిషన్ రిపోర్ట్ రాకుండానే, వర్గీకరణ లేకుండానే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు కదా. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు కదా. ఇది మాటకు విరుద్ధమే కదా. నష్టపోయేది ఎవరు? మాలలు లబ్ధి పొందుతారు. మాదిగలతో పాటు మిగతా 57 కులాలు, మొత్తం 58 కులాలు నష్టపోతున్నాయి. అంటే తన మాట నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఎందుకు పడ్డారు? అంటే వాళ్ళ ఒత్తిడికి తలొగ్గినట్టే కదా. వాళ్ళ ఒత్తిడి తలొగ్గినట్టే కదా. మేము సూత్రరీత్యా కాంగ్రెస్ వ్యతిరేకమని చెప్పలేం. సూత్రరీత్యా కాంగ్రెస్ అనుకూలమని చెప్పడానికి 10 ఆధారాలు ఉన్నాయి. కాంగ్రెస్ వ్యతిరేకం అని చెప్పడానికి వీలు లేదు. కానీ అదే కాంగ్రెస్లోనే పలుకుబడి గల వర్గం మాల వర్గందే. మాదిగలకే దిక్కు లేదు కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయి పలుకుబడి. ఇంకా మిగతా మా 57 కులాలకి ఎక్కడుంటాయి? మాదిగలకు తెలంగాణలోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను అతిపెద్ద జనాభా గల మాదిగలకే కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయిలో ప్రాతినిధ్యం ఉండదు. సాక్ష్యం ఏంటిది? మొన్నటి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అతిపెద్ద జనాభా గల మాదిగలకు కనీసం 3 స్థానాలు ఒకటి కూడా ఇవ్వలేదు కదా. ఆంధ్రప్రదేశ్లో 4 ఎస్సీ రిజర్వేషన్ ఉంటే ఓడిపోయే కాడ కూడా 4లో మాదిగలకు ఒకటి ఇవ్వలేదు కదా. ఆడ జనరల్ సీటు కూడా మళ్ళీ కొప్పుల రాజు అంటే నెల్లూరులో తెచ్చుకున్నాడు కదా. అక్కడ 5, ఇక్కడ 3, 8లో ఒకటి మాదిగలకు లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకుంటే వాళ్ళ పలుకుబడి ఎక్కడ ఉన్నదో మనం చెప్పుకోవచ్చు. మీ సోదరుడిగా నేను చెప్తున్నా, నేను కాంగ్రెస్లో వాళ్ళ పలుకుబడి ఇప్పటి నుంచి కాదు, నేను పుట్టక ముందు స్టార్ట్ అయింది, ఇప్పటికీ కొనసాగుతుంది. 3 ఆధారాలు చెప్తాను నేను. 3 ఆధారాలు చెప్తా. ఈ దేశంలో దళిత వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రి చేయాలనుకున్నది. మొదటి ముఖ్యమంత్రిని మాలని చేసింది కదా దామోదర్ సంజయ్, అప్పటి నేను పుట్టలే.
కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ అధ్యక్షుని ఒక దళితుని చేయాలనుకున్నది, అది కూడా దామోదర్ సంజీవనే చేసింది కదా. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటకలో మాల అని చెప్పబడుతున్నది కదా, అంటే వాళ్ళ పలుకుబడి అక్కడి నుంచి ఉన్నది కదా. యూపీఏ గవర్నమెంట్ నడిచినప్పుడు వర్గీకరణ మీద ఒక అడుగు కూడా ముందుకు వెళ్లకుండా వీళ్ళు ఆపగలిగినారు. కమిషన్ వేసింది వాళ్ళే, కమిషన్ రిపోర్ట్ మాకు అనుకూలంగా వచ్చినాక దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఆపగలిగినారు. ఎగ్జాంపుల్, కనీసం సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి ఒక అఫిడవిట్ ఇవ్వమన్నాం, అఫిడవిట్ ఇవ్వకుండా ఆపినరు. ఎవరు ఆపినరు? యూపీఏ గవర్నమెంట్లో ముగ్గురు నడిపినరు. సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్, ఆడ సలహాదారుడు కొప్పుల రాజు మాలైపోయాడు. రాహుల్ గాంధీ యువనేతగా ఆయనకు సలహాదారుడు రాజశేఖర్ ఐఏఎస్ మాలైపోయాడు. ప్రధానమంత్రి కార్యాలయంలో కాంతారావు అనే మాలైన ఐఏఎస్ అధికారి సెక్రటరీ అయిపోయాడు. ఈ దేశాన్ని ముగ్గురు నడిపితే ముగ్గురు దగ్గర సలహాదారులు వీళ్ళు అయిపోయినారు, క్యాబినెట్ మంత్రులు వాళ్ళు అయిపోయినారు. దేశంలో చక్రం తిప్పే కాడ వెంకటస్వామి గారు ఉన్నారు. నిన్న ఒక చింతమోహన్ అనేటైనా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒక ప్రకటన చేశాడు, వర్గీకరణ చేస్తానట దేశం రెండుగా విడిపోతుందట. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారో అర్థం చేసుకుంటారు. వర్గీకరణ చేస్తే దేశమే రెండుగా విడిపోతుందనే స్థాయికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ పలుకుబడి కాంగ్రెస్లో ఉన్నది కదా. మీ అన్నగా మీ సోదరుడు చెప్తున్నా, టీడీపీలో మాలలు లేరా? చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయలేదా? బీజేపీలో మాలలు లేరా? గౌరవ నరేంద్ర మోడీ గారు అఫిడవిట్ ఇచ్చే కాడ మాలలకు తలొగ్గాను ఆపిండా? మరి కాంగ్రెస్లో మాలలు శాసిస్తే వీళ్ళు పడి ఉంటారు కదా. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఒత్తిడికి తలొగ్గే కదా ఇప్పుడు నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండా ఉద్యోగాలు భర్తీ చేసింది, ఇంకా భర్తీ చేస్తామంటుండు కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకవైపు మాదిగలు కండ్ల ముందు నష్టపోతుండ్రు, మా 57 కులాలు మళ్ళీ కండ్ల ముందు నష్టపోతున్నాయి. బాధ ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా అది అమలు కాకుండా 4 నెలల 25 రోజులు గడిచిపోయింది కదా. ఒక విషయం గుర్తు చేస్తున్నా, 2004లో సుప్రీంకోర్టు తీర్పు అంతకుముందున ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రద్దు చేసింది అనుకుందాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 24 గంటల్లోనే రద్దు చేయించుకున్నారు వీళ్ళు. సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్ కాబట్టి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను తప్పుపట్టింది, అంటే టెక్నికల్గా రాష్ట్రాలకు అధికారులు తప్పుపట్టింది. కాబట్టి చంద్రబాబు తీసుకున్న ఒక చట్టాన్ని వెంటనే రద్దు చేయమంటే 24 గంటల్లో రద్దు చేశారు. అంటే సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వస్తున్నామో 24 గంటల్లో ఆ వర్గీకరణ వ్యతిరేక తీర్పును అమలు చేసుకొని వర్గీకరణ రద్దు చేశారు. అదే సుప్రీంకోర్టు అంతకంటే అత్యున్నత ధర్మాసనము వర్గీకరణ కరెక్టే అంటే దాన్ని మాత్రం అమలు కాకుండా అడ్డుపడుతుండ్రు. వాళ్ళు ఎంత పలుకుబడి. 2004లో కాంగ్రెసే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం లేదని జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ అధికారం లేదు రాజశేఖర్ గారు. అంటే రాజశేఖర్ గారి కాలంలో వర్గీకరణ వ్యతిరేక తీర్పును వర్గీకరణ వ్యతిరేకతను వెంటనే అమలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెసే. మరి ఇక్కడ మాత్రం 4 నెలల 25 రోజులు గడిచిపోతున్నది, అనుకూలమైన తీర్పును అమలు చేస్తలేరు. మరి అప్పుడు రద్దు చేయించింది ఎవరు? కాంగ్రెస్లో మాలలే. తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది, దాన్ని రద్దు చేయండి, వర్గీకరణ రద్దు చేయండి, రద్దు చేయించుకున్నారు. ఇప్పుడు తీర్పు మాదిగలకు అనుకూలంగా వస్తే ఖచ్చితంగా మేము దాన్ని ఆమోదించము, దాన్ని అమలు చేయొద్దని చెప్తున్నారు. ఇప్పుడు ఇది వాళ్ళు శాసించే కాడు ఉన్నట్టే కదా. కాబట్టి అత్యంత శక్తివంతమైన వర్గం వాళ్ళు మాదిగలు. కానీ మా 57 కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ, మాదిగల్లో కొంత గొంతు ఉండవచ్చు, మాదిగల్లో కొంత శక్తి ఉండవచ్చు, మాట్లాడడానికి కొంత జనం ఉండవచ్చు. మిగతా 57 కులాల పరిస్థితి అది కూడా లేదు కదా. ఇది వాస్తవమే కదా. అందరికైతే న్యాయం జరగాలి కదా. మా జనాభా కంటే మేము మించి కోరుతున్నామా? ఇన్నాళ్ళు మీరు అందరి జనాభా కంటే మించి మీరు తీసుకున్నారు. అందరి జనాభాకు తగ్గాల్సిన అవకాశాలు మీరే తీసుకుంటారని రుజువు అవుతున్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ పలుకుబడిని మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకించే రోడ్డు మీదకి వచ్చే కుటుంబం పరిస్థితి ఎట్లున్నదంటే, తెలంగాణను అడ్డుకోవడానికి లాస్ట్ పాత్ర ఎట్లయితే లగడపాటిచ్చి అడ్డుపడ్డాడో ఇప్పుడు వెంకటస్వామి కొడుకు అడ్డం పడతాడు. తెలంగాణను అడ్డుకోవడానికి లగడపాటి పాత్ర మన అందరికీ మనసులో ఉన్నదా లేదా? మనందరికీ తెలుసు. డిసెంబర్ 9, 2009 తెలంగాణకు అనుకూలంగా పార్లమెంట్లో ప్రకటన వచ్చింది. అప్పుడు మనం నేను జయశంకర్ గారు నిమ్మరసం ఇచ్చా కేసీఆర్ గారికి వదిలిపెడదాం. ఆ ప్రకటనను మళ్ళీ వెనుకకు నెట్టేసింది డిసెంబర్ 23. అంటే మనకు అనుకూలంగా ప్రకటన వచ్చిన వెంటనే దాన్ని మళ్ళీ వెనుకకు నెట్టేసే పాత్ర పోషించింది సీమాంధ్రలో ఒక కృత్రిమ ఉద్యమం వచ్చి లేచారు. డిసెంబర్ 23 మళ్ళీ తెలంగాణ ప్రకటన వెనుకకు పోయిన కానుంచి మళ్ళీ పార్లమెంట్లో మళ్ళీ తెలంగాణ వచ్చేంతవరకు మళ్ళీ 4 ఏళ్ళు గడిచిపోయింది. అప్పుడే 1000 మంది పైగా చనిపోయిన పిల్లలు. అంటే
తెలంగాణకు అనుకూలంగా ప్రకటనను కూడా వెనుకకు నెట్టేసిన శక్తి వాళ్ళకు ఉన్నది కదా అప్పుడు. అంటే రాజకీయ శక్తి, ఆర్థిక శక్తి వాళ్ళకు ఉన్నదా లేదా? మనకు అనుకూలంగా పార్లమెంట్లో ప్రకటన వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనుకకు నెట్టేశారా లేదా? 15 రోజులు తిరగకముందే, డిసెంబర్ 9, డిసెంబర్ 23, అంటే 2 వారాల్లోనే మొదటి ప్రకటనను అదే పార్లమెంట్లో వెనుకకు నెట్టేశారు. ఆ శక్తి వాళ్ళకు ఉన్నది కదా, ఆర్థిక రాజకీయ శక్తి. దానివల్ల 4 ఏళ్ళు జాప్యం జరిగింది కదా. ఆ జాప్యం వల్ల పిల్లలు 1000 మంది ప్రాణాలు కోల్పోయింది కదా. సేమ్ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, అనుకూలంగా వచ్చిన తర్వాత, దీన్ని అమలు కాకుండా అడ్డుకోవడానికి అదే రాజకీయ ఆర్థిక శక్తి అడ్డం పడుతుంది మాకు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర రాజకీయ పెట్టుబడిదారు వర్గం ఎట్లయితే అడ్డం పడ్డదో, దానివల్ల 4 ఏళ్ళు గ్యాప్ వస్తే ఎంతైతే త్యాగాలు జరిగినాయో ఇక్కడ వర్గీకరణ అడ్డుకోవడానికి అదే కుటుంబం అడ్డం పడుతుంది. అట్లాంటి పరిస్థితి. లగడబాటి పారిశ్రామికవేత్తే, వివేక్ కుటుంబం పారిశ్రామికవేత్త కుటుంబమే. లగడబాటి రాజకీయ నాయకుడు చట్టసభలు ఉన్నోడే, ఇప్పుడు వివేక్ కూడా చట్టసభలు ఉన్నది. ఓకే, వాళ్ళకు మాకు తేడేంటిది? వాళ్ళు ఏకకాలంలో చట్టసభలో 3 పదవులు ఉన్నాయి. వాళ్లకు ఏకకాలంలో 3 చట్టసభలో పదవులు ఉన్నాయి. భారతదేశంలో ఏకకాలంలో చట్టసభలో 3 పదవులు ఏకకాలంలో పొందేంత శక్తి కాంగ్రెస్లో 3కే ఉన్నది. అది ఒకరి సోనియా గాంధీ కుటుంబం అయితే, 2 మాల కుటుంబాలే. మళ్ళా భారతదేశంలో ఏకకాలంలో చట్టసభలో 3 పదవులు పొందేంత శక్తి ఎవరికి ఉన్నదంటే వాళ్ళకే ఉన్నది, సోనియా గాంధీ కుటుంబంతో. ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు. అసలు వాళ్ళ తీర్మానం ఒకటి ఉన్నది, మీ దృష్టికి తీసుకొస్తాను. రాజస్థాన్లో ఒక తీర్మానం చేశారు వాళ్ళ జాతీయ కమిటీ CWC. ఏం తీర్మానం చేశారు? కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబంలో ఒకరికే చట్టసభలో 10 ఉండాలి అని చెప్పి. దాన్ని వాళ్ళే ఉల్లంఘించిండ్రు, వాళ్ళ కుటుంబం కోసం అనుకుందాం. సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు, రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు, ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యురాలు. వాళ్ళ తీర్మానం ఏంటిది? వాళ్ళ తీర్మానం ఒక కుటుంబంలో ఒకరికే 10. జరిగింది ఏంటిది? అది మాకు వర్తించదని వాళ్ళు చెప్పుకున్నారు. అందరికి వర్తించాలి కానీ మాకు కాదని చెప్పుకున్నారు, 3 తెచ్చుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ అట్లా ఏకకాలంలో 3 పదవులు పొందేంత శక్తి మళ్ళీ దేశంలో కాంగ్రెస్లో మాలలకే ఉన్నది. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే కాదు జాతీయ స్థాయికి, ఆయన రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు. వాళ్ళ కొడుకు ఇప్పుడు సిద్ధరామయ్య గవర్నమెంట్లో మంత్రి, వాళ్ళ అల్లుడు బిడ్డనిచ్చిన భర్త, వాళ్ళ అల్లుడు గుల్బర్గా ఎంపీ, 3 ఉన్నారు. ఓకే, మళ్ళీ ఇదే తెలంగాణకు వస్తే మన మాలల్లోనే 3 ఉంటారు. సహజంగా కాంగ్రెస్ అంటే రెడ్ల ఆధిపత్యం ఉన్నది అంటారు, సహజమే. మొదటి నుంచి కాంగ్రెస్లో ముఖ్యమంత్రులు అంటే ఎవరు ఉంటారంటే, ఎక్కువ మంది లెక్క అంతా పెట్టుకుంటే పివి నరసింహారావు, జలగంగారావు తప్పితే మిగతా అంతా మా నరసన్నోళ్ళది వస్తుంది కథ. ఓకే, నేనంటే కాంగ్రెస్ పార్టీ అంటే అగ్రకులాల్లో రెడ్ల ఆధిపత్యం అనే మాట అందరం ఒప్పుకుంటాం. కానీ ఆ రెడ్లు కూడా ఏకకాలంలో 2 పదవుల కంటే దాటలే, 3 రాలే. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భార్య, 2. జానారెడ్డి 2 కొడుకులు, ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎంపీ. లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, 2. ఏకకాలంలో 2 పొందే కాడికి వచ్చిన కుటుంబాలు, కానీ 3వది వచ్చిందా ఇప్పుడు రాలే. ఆ 2 మాలలు కూడా పొందగలుగుతారు, కానీ రెడ్లు పొందింది కూడా మాలలు పొందగలుగుతారు. మల్లు బట్టి విక్రమార్క, మల్లు రవి 2 పొందినరా లేదా? కానీ 3 పదవులు ఏకకాలంలో రెడ్లకు ఉన్నాయి, ఇప్పుడేమన్నా లేవు, కానీ మాలలకు ఉన్నాయి. ఓకే, బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎవరు? వెంకటస్వామి కొడుకేగా. చెన్నూరు ఎమ్మెల్యే ఎవరు? వెంకటస్వామి కొడుకే కాదు. పెద్దపల్లి ఎంపీ ఎవరు? ఈయన కొడుకేగా. అంటే ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీలో 3 పదవులు పొందేంత శక్తి వాళ్ళకు ఉన్నది. నేను భారతదేశంలో 20 రాష్ట్రాలకు పైగా తిరిగి వస్తున్న వర్గీకరణ అంశం మీద. దళిత వర్గాల నుంచి 1000 కోట్లు, లక్షల కోట్ల రూపాయల పారిశ్రామికవేత్త కుటుంబం స్థాయికి ఎదిగింది ఆ కుటుంబమే. వాళ్ళకు తెలంగాణలో వ్యాపారాలున్నాయి, భూములు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలున్నాయి, భూములు ఉన్నాయి. దక్షిణాదిలో ఉన్నాయి, దేశంలో ఉన్నాయి, ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో వాళ్ళకు వ్యాపార సంస్థలు ఉన్నాయి. అంటే ఒక దళిత కుటుంబం, 1,00,000 కోట్లకు పైగా ఎదిగిన కుటుంబం ఏదైనా ఉంటే, వ్యాపార సంస్థలు ఉన్న కుటుంబం ఆ కుటుంబమే. 3వది, ప్రధాన మీడియా దేశంలో దళితుల చేతులు ఎక్కడ లేదు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రధాన మీడియా దేశంలో దళిత వర్గాల నుంచి ఎవరికి లేదు. కానీ V6 వెలుగు ప్రధాన మీడియా కదా. మరి V6 వెలుగు ప్రధాన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మరి వాళ్ళ చేతులు ఉన్నది. అంటే భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయ కుటుంబం అది. భారతదేశంలోనే దళిత వర్గాల నుంచి ఎదిగిన 1,00,000 కోట్ల రూపాయల సంపాదన గల కుటుంబం అది. భారతదేశంలోనే సొంత మీడియాను శక్తివంతంగా నడుపుకునేంత కుటుంబం అది. మాకు అందులో ఏమన్నా ఉన్నాయా? ఉంటే మేము ఉద్యమం వచ్చేదా? ఉద్యమం నిలబడేదా? లేవు. ఇట్లాంటి సమయంలో
మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలమే. కానీ ఏ పార్టీలో లేనంత కాంగ్రెస్లో మాలల పలుకుబడే మాత్రమే, కాంగ్రెస్లోనే మాలల పలుకుబడి ఉంటాయి. ఆ పలుకుబడికి తలొగ్గడం వల్లనే జాప్యం జరుగుతుంది. 3 కారణాలు. సుప్రీంకోర్టులో ఆనాడు అఫిడవిట్ ఇవ్వకపోవడానికి కారణం యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళ ఒత్తిడే. ఆనాడు తీర్పు ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, బిల్లు పెట్టద్దని అడ్డం పడ్డది వీళ్ళే. ఆనాడు 2004 తీర్పు ప్రకారం రాష్ట్రాలకు అధికారం లేదు, పార్లమెంట్కు ఉన్నది అన్నది. అన్నప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా అడ్డం పడ్డది వాళ్ళే కదా. ఈ 20 ఏళ్ళు మేము చెలో ఢిల్లీ ఎందుకు పిలుపునిచ్చాం? మరి మేము పార్లమెంట్లో బిల్లు పెట్టమని చెలో ఢిల్లీ ఇచ్చాం. ఎందుకంటే అప్పటి తీర్పు ప్రకారం 2004 తీర్పు ప్రకారం, అప్పటి తీర్పు ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టమని మేము పోరాటం చేశాం. మరి మాల మహానాడు పార్లమెంట్లో బిల్లు పెట్టద్దని కదా ఢిల్లీలో ఉద్యమాలు చేసింది. మా ప్రాణం ఉండగా పార్లమెంట్లో బిల్లు రానియమని చెప్పి హర్ష కుమార్ ప్రకటన చేశాడు కదా. వెంకటస్వామి రింగు తిప్పిండు కదా, వివేక్ అడ్డం పడ్డాడు కదా, చింతమోహన్ అడ్డం పడ్డాడు కదా, జేడీసీలం అడ్డం పడ్డాడు కదా ఆ రోజుల్లో. అంటే పార్లమెంట్లో బిల్లు కాకుండా అడ్డం పడ్డది వాళ్ళే, సుప్రీంకోర్టుకు అఫిడవిట్ కూడా అడ్డం పడ్డది వాళ్ళే. మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. ఇప్పుడు అడ్డం పడుతున్నది వాళ్ళే. ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలమని ఆధారాలనే కానీ ఏ పార్టీలో లేనంత పలుకుబడి ప్రభుత్వాలను శాసించే కాడ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లున్నదంటే, ఆయన వర్గీకరణకు అనుకూలంగా ఉన్నట్టుగానే ఉంటాడు కానీ ఒక అడుగు కూడా ముందుకెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. ఆ స్థాయిలో శాసిస్తున్నారు. మాలల నేషం కూడా మీద తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మాదిగల ఆవేదన, మిగతా 57 కులాల ఆవేదన, లక్షల డప్పుల గుండె చప్పులు అనే పేరుతో అన్ని వర్గాల మద్దతు ఉన్నది కాబట్టి కోట్ల మంది ఆకాంక్షలు అనే పేరుతో ఒక మహత్తరమైన సాంస్కృతిక కార్యక్రమం జరగబోతుంది. ఆ కార్యక్రమం అనేది వర్గీకరణ తక్షణం అమలు చేయించుకోవడం అనే ఒక డిమాండ్ తోటి తప్ప ఇంకోటి కాదు. పోరాటం చేసి సాధించింది కూడా అమలు కాకుండా అడ్డం పడతాండ్రు. మళ్ళీ చెప్తున్నా, 2004లో వర్గీకరణ రద్దు అయినప్పుడు నవంబర్ 5 రద్దు అవుతే వెంటనే రద్దు చేయమని డిమాండ్ చేశారు. ఇప్పుడు 2024లో వర్గీకరణకు అనుకూల తీర్పు వస్తే దాన్ని అమలు చేద్దని అంటాను. ఆనాటి తీర్పును 24 గంటలు అమలు చేయించుకున్నారు. ఈనాటి తీర్పును 4 నెలలు గడిచినా అమలు చేద్దాన్ని ఒత్తిడి పెడుతున్నారు. ఎంత తొండేట, మన గ్రామాల్లో తొండేట అంటారు ఇదంతా కదా. అప్పుడేమో పార్లమెంట్లో బిల్లు పెట్టమని మేము పోతే బిల్లు పెట్టద్దని అన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు స్టేట్కే పవర్ అనేది, పార్లమెంట్కి సంబంధం లేదంటున్నారు. ఇప్పుడు పార్లమెంట్ అయిపోయేదాం అంటారు. మళ్ళీ అడ్డం పడేది వాళ్ళే, అడ్డుకునేది వాళ్ళే. కాబట్టి దీన్ని దృష్టి పెట్టుకొని నేను నా మాల సోదరులకు అప్పీల్ చేస్తున్నా. అడ్డుకునేటోళ్ళను వాళ్ళ దగ్గర మేము ఏనాడు రాజుపడం. అడ్డుకుంటామని ఎంతమంది పలుకుబడి ఉన్న వాళ్ళు మాట్లాడినా మేము ఎదుర్కొంటాం. ఎందుకు ఎదుర్కోవాలంటే ధర్మం మా వైపు ఉన్నది. వాళ్ళకు ఆర్థిక పలుకుబడి, రాజకీయ పలుకుబడి, మీడియా వాళ్ళకు ఉంటే ఉండవచ్చు. ధర్మం ఇటువైపు ఉన్నది, సమాజం ఇటువైపు ఉన్నది. తెలంగాణ అడ్డుకోవడానికి సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారు వర్గం, రాజకీయ పలుకుబడిదారు వర్గం అడ్డం పడే ప్రయత్నం చేసింది. అంతిమంగా తెలంగాణ ఆపిందా? వర్గీకరణ రేపు ఆపుతారా? కాకపోతే ఈలోపు జరిగే నష్టం జరుగుతుంది. ఆనాడు ఆపడం వల్ల ప్రాణాలు పోయినాయి, ఈనాడు ఆపుతుంటే మా ఉద్యోగాలు పోతున్నాయి అంతే. ఆనాడు మన ప్రాణాలు పోయినాయి. ఒక 4 ఏళ్ళు ఆపితే 4 ఏళ్ళలో కదా ఎక్కువ మంది చనిపోయింది. ఇప్పుడు ఈ 4 నెలల్లో మా ఉద్యోగులు పోతలేవు. ఆనాడు ప్రాణాలు ఎందుకు పోయినాయి? ఇక తెలంగాణ రాదేమోనని చెప్పి డౌట్ పడ్డ ప్రతిసారి, ఆత్మస్థైర్యం కోల్పోయిన ప్రతిసారి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఇక్కడ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఒక జరిగింది ఏంటంటే, ఎన్ని అడ్డంకులు వచ్చినా మేము ఇప్పుడు ఆత్మస్థైర్యం కోల్పోలేదు కాబట్టి ఆత్మహత్యలోకి వెళ్ళలే. మేము ఆనాడు అడ్డం పడ్డ ప్రతిసారి ఆవేదన పెరిగిన యువతలో నిరాశ నిస్పృహలు వచ్చిన సందర్భంలో ఇక రాదేమోనని చెప్పి ఆవేదన పెరిగి ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఇక్కడ ఆకాంక్షను ఉన్నదే కానీ మేము ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలోకి వెళ్ళలేదు కాబట్టి, ఆత్మస్థైర్యం కోల్పోలేదు కాబట్టి ఇక్కడ ఆత్మహత్యల వైపు ఎంఆర్పిఎస్ ఉద్యమం మా కార్యకర్తలు ఎక్కడ మేము పోనీయలేదు. ఇది మీకు అందముందు సత్యం. ఆత్మస్థైర్యంతో ఉద్యమం నడుపుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. కానీ మా ఉద్యోగాలు పోతున్నాయి కదా. ఆనాడు ప్రాణాలు పోయినాయి, ఈనాడు ఉద్యోగాలు పోతున్నాయి. ఇప్పుడు 11,000 టీచర్ పోస్టులో 1,650 టీచర్ పోస్టులు ఎస్సీలు ఉన్నాయి. అందులో 70-75% మిగిలిన 58 మాదిగలతో పాటు 57 కులాలకు రావాలి. వాళ్ళకి 25% రావాలి. 25% రావాల్సిన వాళ్ళు 75% తీసుకున్నారుగా మొన్న టీచర్ పోస్టుల భర్తీ కాడ. అంటే అర్థమైంది, అందరు అవకాశాలు వాళ్ళు కొల్లగొట్టినట్టే కదా. అంటే మా ప్రాణాలు పోతలేవు, పోడగొట్టుకోము మేము. ఎందుకంటే మేము ఆత్మస్థైర్యం కోల్పోతే కదా ఆత్మహత్యల వైపు వెళ్ళేది. మేము అది లేం. కానీ ఉద్యోగాలు పోతున్నాయి మా కళ్ళ ముందే. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా మా ఉద్యోగాలు పోతుంటే మేము చూస్తూ ఊరుకోలేము కదా.
ఆ చూస్తూ ఊరుకోలేమని చెప్పి మేమన్నా రోడ్లెక్కి వేరే తిరుగు చేస్తున్నామా? మీరు చూడండి, ఇప్పుడు మొన్న పరేడ్ గ్రౌండ్లో ఏం మీటింగ్ పెట్టిండ్రు? ఆ మీటింగ్ పేరేంటిది? మాలల సింహగర్జన. మరి సింహాల మధ్యలో మేము 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 అది జింకలు అనుకుందాం. ఇంకా సింహాల మధ్యలో జింకలు ఎట్లా కలిసి ఉంటాయి? ఇప్పుడు ఐక్యత అంటాండ్రు, మళ్ళీ వాళ్ళే సింహాలు అంటాండ్రు. ఇక సింహాలనే మాలలతో జింకలనే మాదిగలు మిగతా 57 కులాలు ఎట్లా కలిసి ఉంటాయి, ఎట్లా బతుకుతాయి? నంబర్ 1. డప్పు ప్రమాదమా, బర్షల్ ప్రమాదమా? డప్పు ఒక విలేకరు పాత్ర పోషించింది సమాజానికి. డప్పు ఆనంద గడియల్లోనూ బాధాకరమైన గడియల్లోనూ డప్పు తమ పాత్ర పోషించింది, సమాజానికి సేవ చేసింది. మేము డప్పుతో మా ఆవేదన చాటాలనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టడానికి ఇంకో పేరు పెట్టిండ్రు, 1,00,000 బరిసెలు 1,00,000 కర్రలు అని. 1,00,000 బరిసెలు 1,00,000 కర్రలు అని చెప్పి మా ఆకాంక్ష చాటడానికి మా గొంతు సరిపోతలేదు, మా డప్పు ద్వారానన్నా ప్రపంచానికి ఆవేదన చాటాలని చెప్పి సమాజానికి ఉపయోగపడే డప్పునే మళ్ళీ ఉద్యమానికి మలుస్తున్నాం. కానీ వాళ్ళకి ఇక ఎవరి మద్దతు లేదు కాబట్టి ఇక కర్రలను బాకులు తీసుకొస్తామని వాళ్ళు అంటారు. వాళ్ళకి మద్దతు ఎవరు లేరు. ఎట్లాగో అంటే విచక్షణ కోల్పోతుండ్రు వాళ్ళు. మేము విచక్షణ నిన్నట్టు కోల్పోలేము. నా పాత్రికా మిత్రులారా, ఒక్కసారి చూడండి, ఎప్పుడన్నా ఈ 30 ఏళ్ళలో అసలు అన్యాయం గురైంది మేమే కదా, ఆవేదన మాకే ఉన్నది కదా, సాధించుకునే పట్టుదల మాకే ఉన్నది కదా. ఎప్పుడన్నా వేదికల మీద తొడలు కొట్టామా? వాళ్ళు తొడలు కొడుతుండ్రు కదా. ఎప్పుడన్నా మీసాలు దువ్వామా? వాళ్ళు మీసాలు దూతుండ్రు కదా. వర్గీకరణ అడ్డుకునేటోళ్ళని తొక్కుకుంటా పోతామని ఎప్పుడన్నా అన్నమా? కానీ వర్గీకరణ అడుగుతే తొక్కుకుంటా పోతామని వాళ్ళు అంటారు కదా. మొన్న గోదావరి ఖండ్లో ఒక మాల మహానాడు జాతీయ నాయకుడు అనే పేరుతో మందకృష్ణను త్వరలోనే రాళ్లతో కొట్టి చంపి రోజు దగ్గరకు వస్తుందని చెప్పి ప్రకటన చేశాడు కదా. అక్కడక్కడ కేసులు పడుతున్నాయి కదా. అంటే వాళ్ళు ఎటువైపోతారు? విచక్షణ కోల్పోతాండ్రు. విచక్షణ కోల్పోయి మీసాలు దూతుండ్రు, తొడలు కొడుతుండ్రు, తొక్కుకుంటా పోతాం అంటారు, అవసరంటే చంపుతామంటారు. ఇక ఉద్యమాన్ని నిలబెట్టాల్సింది, కాపాడాల్సింది, దాన్ని విజయం వైపు నడిపించి మాదిగా మా 57 కులాల బిడ్డలకు భవిష్యత్తునివ్వాల్సింది TUWJ అనే విషయం కూడా మీద తీసుకుంటున్నాను. దానికి ఆ పాత్ర పోషించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.